నంద్యాలలో ప్రథమ నంది క్షేత్రం ప్రాముఖ్యత. పూర్వం నందనుడు అనే రాజు నవనందులను ప్రతిష్ఠించారు. అందులో ప్రథమ నందిని నందనరాజు నంద్యాలలో ప్రతిష్ఠించారని చెప్పవచ్చు. వర్షాలు పడక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రజలు కష్టాలు తీరాలని నందనరాజు ఈ నందిని ప్రతిష్ఠించారు. ప్రథమ నందిని ప్రస్తుతం ప్రథమ నందిగా పిలుస్తారు. నవనందులలో మొదటి నంది ప్రథమ నంది కావున ఈ నందిని ప్రథమ నందిగా ఇక్కడి ప్రజలు పిలుస్తారు. కార్తీక మాసంలో ఈ నందిని సందర్శించే భక్తులకు ఎంతో మేలు అని పండితులు తెలిపారు. కార్తీక మాసంలో సూర్యోదయం నుండి సూర్యుడు హస్తమించేలోపు నవనందుల దర్శనం చేసుకోవటం వలన భోగభాగ్యాలు కలిగి నష్టాలు కష్టాలు తొలగి సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. ఈ గుడికి నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. నంద్యాల జిల్లాలో మహానంది క్షేత్రంతో పాటు నవనందులను దర్శనము చేసుకుంటే అన్ని విధాలుగా మంచిదని చెప్తారు. కార్తీక మాసం శివరాత్రి భక్తులు ఎక్కువగా దర్శనాలు చేసుకుంటారు. శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కాలము ఈ నవనందు క్షేత్రాన్ని కూడా వెళ్ళడానికి ముందు నందన మహారాజు కాలంలో ఇవన్నీ కొన్ని ప్రతిష్టంగా వివరించినాయి. అందులో నాగనంది, సోమనంది, ప్రథమనంది, వినాయకనంది, సోమనంది, తర్వాత గరుడనంది, మహానంది, కృష్ణనంది అనే పేరుతో 9 నందులుగా ఉద్భవించాయి. ఇవన్నీ కూడా పూర్వకాలం అంతా కరువు కాటకాలతో బాధపడుతుంటే నందన మహారాజు కూడా ఎందుకు ఈ క్షేత్రం అంతా ఈ చుట్టుపక్కలంతా క్షేమం ఎక్కువగా ఉంది అని బాధపడుతూ ఉంటే ఆ క్షేమంలో పరమేశ్వరుడు చెప్తున్నాడు కళ్ళ నుంచి, ఈ విధంగా ఆకాశం నుంచి, నాయన ఈ నవనంద క్షేత్రాలు చుట్టూ ఉన్నాయి, అవన్నీ కూడా పునర్జీవనం చేసుకోలేదు కాబట్టి అవన్నీ కూడా పూజ పురస్కారం జరిగితే తప్పకుండా దేశ సుభిక్షంగా ఉంటుంది ప్రాంతమంతా అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే ఈ నందన మహారాజు తెలుసుకున్న వాడే వెంటనే ఈ నవనందుల్ని కూడా పెంచి దాని పూజా పురస్కారం చేస్తూ యజ్ఞయాగాలు నిర్వహించాడు. ఆ విధంగా చేయడం చేత ఈవిటికి నవనందులు పేరు వచ్చాయి. అది నంది క్షేత్రం కాబట్టి నంద్యాల పట్టణానికి కూడా నంది క్షేత్రం అనే పేరు నవనంద క్షేత్రం అని పెట్టారు. ఈ క్షేత్రంలో దర్శించుకుంటే పుట్టపడి నందీశ్వరంలో ఈ కార్తీక మాసంలో మాఘమాసంలో కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల ఈ నవనందులు దర్శించినట్లయితే దానధర్మాలు చేసినట్లయితే తర్వాత దర్శనం కానీ దీపం పెరగడం కానీ నైవేద్యాలు పెట్టడం కానీ హారతి ఇవ్వడం కానీ పూజలు చేయడం కానీ చేస్తే సకల పాపాలు విముక్తి అవుతాయని, సంతానం కలుగుతుందని, ఐశ్వర్యం కలుగుతుందని, భోగభాగ్యాలు కలుగుతాయని, మనశ్శాంతి కలుగుతుందని పెద్దలంతా పూర్వకాలం నుంచి కూడా ఆచార సాంప్రదాయంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల ఈ నవనందులు దర్శించేవాళ్ళు. తర్వాత సూర్యకిరణాలు కూడా సాయంకాలం సూర్యాస్తమయంలో ఈ సూర్యకిరణాలు శివుడిపై పడి సూర్యుడు అస్తమిస్తాడు అని చెప్పి చెప్తున్నాడు. అదేవిధంగానే సూర్యనందులో కూడా సూర్యోదయంతో ఎక్కడ అస్తమించే ఉదయం అస్తమించేవాడు ఈ సూర్యనందులు. ఈ విధంగా క్షేత్రాలు జరుగుతుంది. ఈ ప్రథమనందీశ్వరాలయంలో కూడా ఈ ప్రథమనందిలో ఈ మొట్టమొదటి క్షేత్రాన్ని ప్రథమనందీశ్వర, దీన్ని పద్మనంది, ప్రథమనంది అని అంటారు. అంటే నవనందుల్లో మొట్టమొదటి శైవక్షేత్రం చెప్పబడినది. ఇది ప్రథమ గణాల చేత అక్షిత దేవస్థానం కాబట్టి దీన్ని ప్రథమనంది అని అంటున్నారు. కానీ వాడుకలు మొట్టమొదటి నంది కావడం చేత అందరూ ప్రథమనంది అంటారు. ప్రథమనంది కాదు, ఇది ప్రబధనందీశ్వరాలయము అంటే పర్వత గణాలు మొట్టమొదటిసారిగా ఈ నంది శృంగి పూజించే క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రానికి ప్రథమనందీశ్వరాలయం పేరు ఉంది. తర్వాత ఈ కార్తీక మాసంలో అమావాస్య రోజు తిరునాళ జరుగుతుంది. ప్రతి సోమవారం రోజు నిత్యం కూడా అభిషేకాలు జరగడం, తర్వాత ఆరుద్ర నక్షత్రంలో రుద్రహోమం చేయడం జరుగుతూ ఉంటుంది కార్యక్రమాలు. బ్రహ్మమురారి
सुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदळुपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्